ఫ్రెండ్స్, ఇదైతే మనకి బీడీఎల్ హైదరాబాద్ అనమాట. మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 3rd December స్టార్ట్ అయింది. ఇంకా 29 December వరకు టైం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి మనం గతంలో అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే కనుక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ సెంట్రల్ ఫార్మేట్లో అయితే మనకి ఈ యొక్క ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి అవసరం అవుతాయి అనమాట. ఇంకా చూసుకుని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, అలాగే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది అనమాట. మొదటైతే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అండ్ మొదటి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి, పేమెంట్ చేసుకోవాలన్నమాట. అంటే మన 5 స్టెప్స్లో అప్లికేషన్ అనేది మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలన్నమాట అందరూ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అప్లికేషన్ అనేది మనం ఒకేసారి కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే సేవ్ చేసుకొని పెట్టుకొని ఈరోజు మిగతా తర్వాత చేసుకునేటానికి అవకాశం అయితే లేదనమాట. ట్రై టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్లీ ఎట్ ఏ సింగిల్ ఇన్స్టాంట్. సో మనం ఎట్ ఏ టైం అప్లికేషన్ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేసుకోవాలన్నమాట. మొదటైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మీకు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే ఒక మొబైల్ నెంబర్ ఉండాలన్నమాట. దాంతోపాటు మనకి ఒక ఫోటోగ్రాఫ్ స్కాన్ కాపీ అయితే ఉండాలని, అంటే 3 months లోపు తీసుకున్నటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు మనకి సిగ్నేచర్ కూడా కావాలి. అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్, ఇవన్నీ స్కాన్ కాపీస్ పెట్టుకొని మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఇలా కిందకు వచ్చేసేయాలన్నమాట. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 150 to 1 MB వరకు పీడిఎఫ్లో అలౌ అయితే చేస్తారని. అలాగే ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 150 KB వరకు జేపీజీ, సిగ్నేచర్ వచ్చేసరికి 50 KB వరకు జేపీజీలో మనకి అలౌ చేస్తారనమాట. అన్ని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫీజుకి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అక్కడ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు అయితే లేదనమాట. సో ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత కిందకు వచ్చేస్తే ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంది. సో ఇదైతే తీసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మీకు 10-digit మొబైల్ నెంబరు 2 times ఎంటర్ చేయాలన్నమాట. మీకు 10-digit మొబైల్ నెంబర్ ఏంటంటే 2 times ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి ఫస్ట్ స్టెప్లో. అలాగే ఈమెయిల్ ఐడి కూడా 2 times ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. అలాగే ఆధార్ కార్డు నెంబర్ అనమాట 2 times ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే ఇది కూడాను మనకి వ్యాలిడేట్, ఈ 3 వ్యాలిడేట్ చేసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఎనబుల్ అయితే అవుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అంటే 10th సర్టిఫికేట్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ 2 times ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ అలాగే మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్స్ యొక్క ఆక్యుపేషన్ అనమాట, అంటే జాబా, ఫార్మరా ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలని. అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే జెండర్ మీరు మేలా, ఫీమేలా, అలాగే పోస్ట్ అనమాట, అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్లో మనకి వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్. ప్లస్ మనకి నోటిఫికేషన్ 4th పేజీలో అయితే సపోజ్ మనం ఎలక్ట్రానిక్స్ తీసుకుని దానికి సంబంధించినటువంటి సబ్ స్ట్రీమ్స్ ఏదైతే ఉన్నాయో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి అన్నిట్లో కూడాను ఎవరైతే ఈ యొక్క డిగ్రీ చేస్తున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఎలక్ట్రానిక్స్ అయితే దాని కింద ఏమున్నాయి అనేది, అలాగే మెకానికల్ అయితే మన ప్రొడక్షన్, ఇవన్నీ వీళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎలక్ట్రికల్ తీసుకుంటే మనకి EEE వాళ్ళు కూడాను, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అవుతారు. అయితే కంప్యూటర్ సైన్స్ మాత్రం ఐటీ అనేది ఇవ్వలేదన్నమాట, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రమే ఇచ్చారు. అలాగే కెమికల్కి సంబంధించి కూడాను, అలాగే ఫైనాన్స్కి సంబంధించి కూడా ఇక్కడ సిఏ కానీ, ఐసీడబ్ల్యూ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ లేదంటే పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్కి సంబంధించిన వాటిల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట, అంటే సబ్ స్ట్రీమ్స్ కోసము. సో దాని ప్రకారం మీరు అక్కడ ఆ యొక్క స్ట్రీమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీరు 1980-89 మధ్య కనుక జమ్మూ కాశ్మీర్ డొమిసైల్ అక్కడ నివసించి ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నువ్వు అనమాట. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకో, రిలీజియన్
ఏ లిస్ట్లో నుంచి మీ యొక్క రిలీజన్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట, ఎక్కడ బోర్న్ అయ్యారు మీరు ఎంటర్ అయితే చేయాలి. అలాగే ప్లేస్ ఆఫ్ స్టేట్ అనమాట, ఎక్కడ బోర్న్ అయ్యారు అంటే ఏ స్టేట్లో ఏ ప్లేస్లో అనేది మెన్షన్ అయితే చేయాలి. కేటగిరీ, మీ కేటగిరీ అంటే యూఆర్ ఏడబ్ల్యూఎస్ ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే మీరు కనుక బీడీఎల్ కనుక ఈ యొక్క భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో కనుక పర్మనెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టా, లేకపోతే నో. అలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత మంత్ డేను సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం మనకి ఇక్కడ 27 ఇయర్స్ అనమాట. అలాగే ఓబీసీ ఎన్సీలు వాళ్ళకి 30 ఇయర్స్, అలాగే చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బ్రాంచ్ వైజ్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట, చూసుకోవచ్చు మీరు ఏజ్ అనేది. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ మీరు ఎస్సీ చూసుకుని 27 ఉంది అనమాట, అంటే మెటలర్జీకి ఏంటంటే దానికి ఆ యొక్క మెటలర్జీ డిపార్ట్మెంట్లో ఎస్సీలో పోస్ట్ లేవు కాబట్టి మీరు యూఆర్లో అప్లై చేసుకోవాలి కాబట్టి మీకు 27 ఉంది అనమాట. అదే పోస్ట్ ఉంటే కనుక 32 అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి. అయితే కనుక ఆ యొక్క బ్రాంచ్లో మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దాంట్లో పోస్టులు ఉంటే కనుక మీకు ఆ యొక్క రిజర్వేషన్ అయితే ఉంటుంది, లేకపోతే యూఆర్లో మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి మీకు రిజర్వేషన్ అనేది ఉండదు అనమాట. ప్లస్ ఇంకా మెరిట్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడ్ సింగిల్ డైవర్స్డ్ అని, అంటే 25th నవంబర్ అనేది కట్ ఆఫ్ డేట్. కనుక మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ అన్నీ వస్తున్నాయి అనమాట. మన హైదరాబాద్ ఉంది, అట్లాగే ప్లస్ ఇంకా కూడా చూసుకొని కిందకు వచ్చేసి విజయవాడ కూడా ఉందన్నమాట. ఇంకా థర్డ్ ఏదో ఒకటి మీరు అంటే 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి కాబట్టి వేరేది ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు అనమాట. మొదటి ఇచ్చిన దానికి మీకు ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి, అక్కడ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి మనకి, అన్నీ కూడా ఓల్డ్ వస్తున్నాయి అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, ఇంక పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ అనమాట, ట్రావెలింగ్ అలవెన్స్ కోసం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఎంటర్ అయితే చేయాలన్నమాట. అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ నేమ్, మీకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నది అనేది దాని యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేము, అలాగే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసిన తర్వాత టిక్ ఆన్ చేసి తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ట్యాబ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. దానికి సంబంధించిన ఏదైనా మీకు ఎడిటింగ్ చేసుకోవాలంటే, మోడిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అనే ఒక బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదండి అన్నీ బాగుంటాయి అనుకోండి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. యూ కెనాట్ ఎడిట్ డేటా, ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ద డేటా ప్లీజ్ ఎడిట్ అని ఇచ్చారు. సో వన్స్ మనం కన్ఫర్మ్ చేసి తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదనమాట. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కానీ ఎడిట్ కాకుండా ఎడిట్ చేసుకోవచ్చు, రెడ్ బటన్ అనమాట. అండ్ కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే మనకి డాష్ బోర్డ్కి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వెరిఫై చేసాము, టిక్ ఆన్ వచ్చింది అనమాట. అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఒక బటన్ అయితే అయిపోయింది, కానీ ఇంకా 3 ఉన్నాయి అనమాట. అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ మిగిలి ఉన్నాయి, అవి అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్లో మనకి ఫస్ట్ క్లాస్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ కోర్స్ 5 years చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దాని ప్రకారం అయితే ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదట ఏంటంటే 10th క్లాస్ బోర్డు అనమాట. 10th క్లాస్కి సంబంధించి ఏ బోర్డు చదువుకున్నారు, అలాగే స్కూల్ నేమ్ అనమాట. సో అది కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట, మీరు అంటే ఫుల్ టైమా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏంటనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేయాలి. ఒక సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక దానిని ఇక్కడ మనం దాన్ని చేంజ్ చేసుకొని వేసుకోవాలి. అంటే సపోజ్ మీకు 8.5 వస్తే కనుక మొత్తం స్కేల్ 9.5 అయితే 9.5 నుండి 8.5 వేసుకుంటే మీకు పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి కూడాను ఏ బోర్డులో చదువుకున్నారు, అలాగే ఏ కాలేజీలో చదువుకున్నారు, అలాగే కోర్స్ అనమాట. ఫుల్ టైమా, ఇంటర్మీడియట్, డిప్లొమానా,
ఇంటర్మీడియట్, డిప్లొమా. కొంతమంది డిప్లొమా చేసి డిగ్రీ చేస్తారు, అలాగే కొంతమంది అయితే ఇంటర్మీడియట్ డైరెక్ట్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకో. మోడ్ ఆఫ్ ఇదనమాట, పార్ట్ టైమ్, డిస్టెన్స్, ఫుల్ టైమ్. అలా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట ఇంటర్మీడియట్కి సంబంధించి. పర్సంటేజ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేసిన తర్వాత డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట. 2 years అయితే 2 years, డిప్లొమా అయితే 3 years కాబట్టి అదనమాట. అలాగే యూనివర్సిటీ కాలేజీ నేమ్ అనమాట, డిగ్రీకి సంబంధించి ఇక్కడ మనం కాలేజీ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ ఏదైనా పర్వాలేదు అనమాట. ఇక్కడ బీఈ, బీటెక్ లేదంటే 5 years ఇంటిగ్రేటెడ్ అదనమాట. మీ ఏ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్ టైమా ఏంటి అనేది, అలాగే కంప్లీషన్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది, మంత్ అలాగే మంత్, పాసింగ్ మంత్ అనమాట, పాసింగ్ ఇయర్, అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనమాట. సో 3 years అయితే 3 years, 4 years అయితే 4 years అనమాట. ప్లస్ ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. యాడ్ అంటే యాడ్ అవుతుంది, అప్డేట్ కూడా అవుతుంది అనమాట. ప్లస్ ఇవన్నీ ట్రైనింగ్ వేకెన్సీస్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఉంటే కనుక ఇక్కడ మనం ప్రైవేటా, గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూ యొక్క ఆర్గనైజేషన్ నేమ్, డెజిగ్నేషన్, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్టా, ఫుల్ టైమా, పార్ట్ టైమా అనేది ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తారనేది యాడ్ అంటే యాడ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇవన్నీ ట్రైనింగ్ జాబ్స్ కాబట్టి మీకు అవసరం లేదనమాట. సో ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అయిపోయింది అనమాట. ఇక్కడ దానిలో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, ఇప్పుడైతే ఉంటుంది, చేసుకోవచ్చు. సో మనకి ఈ ట్యాబ్ కూడా అయిపోయింది. ఇంకా మనకి అప్లోడ్ ట్యాబ్ ఉందన్నమాట. సో అక్కడ కంప్లీట్ అప్లికేషన్ అన్నాను, ఇలా వచ్చిందనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, 150 KB వరకు అలౌ చేస్తారు. రీసెంట్ అంటే 3 months లోపు ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ 50 KB వరకు అనమాట. ఇంకా కూడాను అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1 MB వరకు పీడిఎఫ్లో ఎలా అయితే చేస్తారు. అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అనమాట. మొదట అయితే మనం ఫోటోగ్రాఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి, బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అంటే ఇక్కడికైతే వస్తుంది అనమాట. సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ బ్రౌజ్ అనాలి, అప్లోడ్ అనాలి. తర్వాత 10th class లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏదైనా పర్లేదు అదనమాట. ఇది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అదే ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా పాస్ సర్టిఫికేట్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్, అలాగే మన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఉంటే కనుక ఈ సంవత్సరం అంటే రీసెంట్గా తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే ఓల్డ్దైనా పర్వాలేదు అనమాట. సో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ అని చెప్పేసి అప్లోడ్ అవ్వాలి. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే అలా బీఈ, బీటెక్ లేకపోతే ఇంటిగ్రేటెడ్ కోర్సు సంబంధించినటువంటి సర్టిఫికేట్, అలాగే బ్యాంక్ పాస్బుక్ లేదంటే క్యాన్సిల్డ్ చెక్ కానీ, ఒక సపోజ్ మీకు ఇంకా క్యాన్సిల్డ్ చెక్ ఉంటే అది దాన్ని అప్లోడ్ చేయొచ్చు. లేదంటే పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఫోటోగ్రాఫ్ ఉంటుంది, అంతవరకు స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అనాలి, అన్ని కిందకైతే వస్తాయి. తర్వాత టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే బీడీఎల్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళకి మాత్రం 500 rupees అయితే పే అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు అనమాట. మీకు ఉంటే కనుక 500 rupees చూపిస్తుంది. టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా ఎలా అయినా మనం ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. అలాగే నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది, యూపీఐ కూడా ఉందన్నమాట. ఏదైనా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి వెరిఫై చేసేసి ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. సైన్ ఇన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంటుంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే అలాట్ అయిందనమాట. ఇందాక అక్కడ అది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ పాస్వర్డ్ అనేది మీకు ఆ యొక్క ఈమెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే వస్తున్నాయి అనమాట. దాని ప్రకారం మీరు లాగిన్ అయితే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి బీడీఎల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ 2025 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. నైస్ డే.